ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ఉన్న పాటన మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు తెలియజేసుకుంటూ, ప్రభా నేను మా జీవితంలో ఈ 3 Cలు ఉండకూడదని నువ్వు చెప్తున్నావయ్యా. అవును తండ్రి, కాంపిటీషన్, కంపారిజన్ అండ్ కాంప్రమైజింగ్, ఈ 3 Cలు మా జీవితంలో ఉండకూడదు, క్రైస్తవ జీవితంలో ఉండకూడని అని చెప్తుంటుండగా మాతో మాట్లాడి ఇవి మాలో ఉంటే ఈరోజే మేము వాటిని తొలగించుకుంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే 3 C's which should not be there in the Christian life. దాని అర్థం ఏంటి అంటే 3 Cలు అంటండి, అంటే Cతో స్టార్ట్ అయిన 3 ఇంగ్లీష్ పదాలండి. మరి ఆ 3 Cలు కూడా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అవేంటంటే కాంపిటీషన్ మొదటిది, రెండోది కంపారిజన్, మూడోది వచ్చేసి కాంప్రమైజ్ అండి. మరి జాగ్రత్తగా వినండి. అంటే అన్నీ కూడా సేమ్ అనిపిస్తుంది, కానీ నేను దేవుని చిత్తమైతే ఈ సమయంలో నేను వర్ణిస్తాను. కానీ ఇదేంటంటే కాంపిటీషన్, కంపారిజన్, కాంప్రమైజింగ్ క్రైస్తవుడిగా ఉన్నావా, నీ జీవితం వ్యర్థమే. కాంపిటీషన్ చేస్తున్నావా క్రైస్తవ జీవితంలో, నువ్వు ఓడిపోయిన వాడివే. అలాగే కంపారిజన్ చేస్తున్నావా, నువ్వు లో మట్టుకే ఉన్నట్టుగానే అర్థం. మరి ఈ మూడు విషయాలని మనం ఈరోజు మరి ఏ రీతిగా పోల్చుకోవచ్చు, ఏ రీతిగా మనం వర్ణించుకుంటున్నాం అనేది కాసేపు చూద్దామండి. అయితే మొట్టమొదటిగా ఇది నేను ధ్యానించినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఎంతోమందికి నేను ఈ విషయం చెప్తా వస్తున్నాను. అయితే ఈరోజు ధైర్యం చేసి మేము ముందర ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఒక్కసారి దానియేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం మరి 25వ వచనాన్ని మనం ధ్యానిద్దామండి. మరి ఒక్క వచనాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం వచనం అంతా కూడా ధ్యానించబోతున్నాం. మరి దానియేలు 5వ అధ్యాయం 25వ వచనం అక్కడ ఏముంటుందో తెలుసండి, మెనీ టేకెన్ ఫారసీ అని ఉంటుంది. ఏంటండి మెనీ టేకెన్ ఫారసీ, దాని అర్థం ఏంటి అనేది చూస్తే అక్కడే రాయబడింది. చదువుదామా? మరి ఏమని ఉంటుందంటే 25వ వచనం, మెనే టేకెల్ ఫారసీ. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యమును నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పారసీయులకు ఇయ్యబడును. చూడండి, ఇక్కడ 4 మాటలే ఉన్నాయి, కానీ అర్థాలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయండి. మరి ఇక్కడ చూస్తే మెనే టేకెల్ ఫారసీ అనే పదాన్ని మరి నేను చెప్పిన ఆ 3 Cలతో కంపేర్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ ఇది మనకి తెలుసు కదండి, మరి దానియేలు సమయంలో మరి ఆ రాజు ఏం చేశాడంటే ఆ రాజు పేరు బెల్షస్సర్ అంట. మరి ఈ రాజు పేరు మరి మనకి తెలుసు కదండి, ఆయన ఎవరు? నెబుకద్నెజర్ వాళ్ళ కుమారుడు అండి. నిజం చెప్పాలంటే మరి అంత గొప్ప రాజుకి కుమారుడైన ఈ వ్యక్తి మరి తప్పు చేస్తున్నప్పుడు వెంటనే మరి అక్షరాలతో గోడ మీద ఈ పదాలు రాయబడినప్పుడు అర్థం తెలియకపోతే మరి దానియేలు వచ్చే మరి అక్కడ మరి ఆ అర్థం చెప్పినట్టుగా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే మెనే టేకెల్ ఫారసీ అంటే ఇక్కడ ఆ రాజు యొక్క మరి క్రియల్ని మరి దేవుడు చూచినప్పుడు ఏమి జరిగింది అంటే మరి కేవలం చూడలేదు, చూసి ముగించేశాడు. ఇంకా నీ పని అయిపోయింది అని కూడా డిక్లేర్ చేసేసాడు. అంటే నేను ఇంకా భరించను అని మరి అక్కడ తనకి ఒక ముగింపును పలికించాడు. టేకెల్ అంటే అక్కడ కంప్లీట్గా నీ రాజ్యాన్ని మరి తూలినప్పుడు మరి అది తక్కువగా కనిపిస్తుందని చెప్తున్నాడు. తర్వాత ఫారిస్ అంటే వేరే రాజ్యానికి మరి ఇచ్చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము క్రైస్తవ జీవితంలో మనం దీన్ని ఎట్లా పోల్చుకుంటాం అనేది చూస్తే నేను అంటున్నాను, ఇక్కడ ఈ లోకంలో కాంపిటీషన్ భయంకరమైపోయిందండి. లోకంలో కాంపిటీషన్ మంచిదే, ఎందుకంటే వాళ్ళ లోకంలో ఉన్నవారు వారికి తెలియదు నేను గొప్పనా నువ్వు గొప్పనా అని చెప్పేసి. ఎడ్యుకేషన్లోనే కావచ్చు, మినిస్ట్రీలోనే కావచ్చు, ఫ్యామిలీ పరంగానే కావచ్చు, కుటుంబ పరంగానే కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, ప్రతి చోట కాంపిటీషన్, కంపారిజన్లు అనేవి వస్తున్నాయి. అంటే కాంప్రమైజింగ్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈ కంపారిజన్ల వల్ల, ఆ కాంపిటీషన్ వల్ల భయంకరమైన పరిస్థితులు. పిల్లల్ని చూస్తే ఎడ్యుకేషన్ విషయంలో, చదువుల విషయంలో మరి మీ పిల్లోడు ఏ స్కూలు, మా పిల్లోడు ఏ స్కూలు, లేకపోతే మా వాడికి ఫస్ట్ వచ్చింది మీ వాడికి ఎంత వచ్చిందనే కాంపిటీషన్స్ అంటే కంపారిజన్స్ అండి. తర్వాత మరి కాంపిటీషన్ కూడా ఎట్లా పెట్టిస్తున్నారంటే ఇట్స్ నాట్ లైక్ హెల్దీ కాంపిటీషన్స్ లేవు. అంటే పర్వాలేదు, నువ్వు గెలవాలి, గెలిస్తే నీకు ఇది మంచిదవుతుంది, మేలవుతుంది, ఇట్లా కాదు, నువ్వు గెలవకపోతే బాగుండదు, నువ్వు గెలవాల్సిందే అని ఇట్లాంటి నెగిటివ్ ఫీడింగ్లు పెట్టి మరి కాంపిటీషన్లోకి దూరుతున్నారు. అది పెద్దలు పిల్లలకి నేర్పిస్తున్నవి
పాటించేలాగా చేస్తున్నాయి. అయితే పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి కూడా అలాగే మరి కెరియర్ విషయంలోనే కావచ్చు, మరి ఆఫీస్ పరంగానే కావచ్చు, అక్కడ కూడా ఇదే జరుగుతుంది. కానీ లోకంలో ఉందా అంటే సరే పర్వాలేదండి, మనం ఏం మాట్లాడకూడదు అనుకుందాం. మరి మన కాంపిటీషన్ ఎక్కడ? నీ కాంపిటీషన్ ఎక్కడుంది? పక్క సంఘంతో నువ్వు కాంపిటీషన్లో ఉన్నావా? పక్కన నీ ఆత్మీయ శిష్యురాలతో, లేకపోతే పక్కనున్న నీ ఆత్మీయ సహోదరులతో నువ్వు కాంపిటీషన్ చేస్తున్నావా? నీ పిలుపేంటి, నీ దర్శనం ఏంటి అని ఈరోజు నేను ఇక్కడ చెప్తున్నాను. అక్కడ చూస్తే ఇప్పుడు ఎవరు తూల్చున్నారు? ఇక్కడ నువ్వు తూల్చుకుంటున్నావు, నువ్వు కంపారిజన్ చేస్తున్నావు, నువ్వు కాంపిటీషన్ చేస్తున్నావు. వాళ్ళు 10 మంది ఆత్మలు తెచ్చారు, నేను 1,00,000 తెచ్చానంటే తెస్తావా? దేవుడు ఇవ్వకుండా అయితే అది జరగదు. వాళ్ళు గొప్పగా చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని కూటములు పెట్టారు, నేను ఎన్ని కూటములు పెడతానంటే కాదు. దేవుడు చెప్పాడా? అట్లయితే నేను చేయి. లేకపోతే వాళ్ళకి ఇది ఉంది, నేను కూడా ఇది చేయాలి, అది అలా చేస్తున్నావా? పరిచర్యలో పరిచర్యలు ఇవన్నీ వర్తించవు, దేవుడికి అంగీకారం కానే కాదు. వాళ్ళతో వీళ్ళతో కాంపిటీషన్ కాదు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, నేను చేస్తున్నాను. ఎవరు కాదన్నను అవునను, అది కంపారిజన్లో ఉన్నా మంచిదే, ఒకవేళ అది కాంపిటీషన్లోకి వచ్చినా మంచిదే, అది సెకండరీ. కానీ దేవుడు చెప్పాడా? నువ్వు పక్కన ఏం జరుగుతుందని ఆలోచించకుండా, ఎవరు నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారని ఆలోచించకుండా నువ్వు చేసుకుంటూ వెళ్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. లేదంటే ఇక్కడ దేవుడు ఎట్లా తృణీకరించాడో, డివైడ్ చేసేసాడో, సపరేట్ చేసేసాడో, తూల్ చేసి నువ్వు పనికి రావని నిన్ను తోసివేసి, అక్కడ వాళ్ళని తోసేసినట్టుగా నిన్ను తోసివేస్తే ఎక్కడికి పోతావు? కాంపిటీషన్ ఏమో కదా, అసలు దేవుని చేతిలో, దేవుని నుండి కూడా నువ్వు దూరం అయిపోతే నీ పరిచర్యకి నీకు అర్థం అనేది ఉండదు. అయితే ఇక్కడ అనాయింటింగ్, అభిషేకం విషయంలో కూడా డోంట్ టచ్ ద అనాయింటెడ్ అంటారు కదండి. ఎస్, మనం అభిషేక్తులని తాకకూడదు. దావీదు నుండి మనం నేర్చుకున్న మాట, ఆయన చెప్తున్న మాట, డోంట్ టచ్ మై అనాయింటింగ్. అది ఎవరు నేర్పించారంటే దేవుడే నేర్పించాడు. సౌలుని మరి కంప్లీట్గా చంపాల్సిన పరిస్థితి వచ్చినను అభిషేక్తుని ముట్టకూడదని చెప్పేసి కాపాడాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనం చంపట్లేదు, పొడవట్లేదు, కానీ మన మాటలతో, లేకపోతే మనము వాళ్ళని ఏదో ఒక రకమైన మాటలతోనే కావచ్చు, డైరెక్టరీ ఆర్ ఇండైరెక్టరీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని చంపేస్తున్నామండి. వీఆర్ టచింగ్ దెమ్ అండ్ వీఆర్ టచింగ్ ద అనాయింటింగ్ పీపుల్. దానివల్ల ఏమవుతుందంటే మన అభిషేకం వ్యర్థమైపోతుంది. మనము తెలియకుండానే మన సమయాన్ని, దేవుని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు ఈ రీతిగా వ్యర్థం చేస్తే మరి దేవునికి ఏం లెక్క చెప్తావని నేను అడుగుతున్నాను. దుష్టుడు ఎవరి మీద ఉన్నాడు తెలుసా అండి? ఈ సమయంలో వాడి సమయం తగ్గిపోయిందండి. నేను మరలా చెప్తున్నాను, వాడికి సమయం లేదు. మన సమయమేమో దేవునికి దగ్గరగా రాబోతుంది, అంటే దేవుని రాకడ వస్తుంది. అందుని బట్టి మనం సంతోషిస్తున్నాము. వాడికి బాధ, భయం ఏంటంటే, లూసిఫర్ గాడికి వాడి సమయం అయిపోయింది. ఈ కొద్ది సమయంలో ఏం చేయాలంటే, ఎంతమందిని వీలైతే అంతమందిని వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని వైపు తిరుగుతున్న వాళ్ళని వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తాడు. ఇక్కడ మరి వాడికి ఎవరు కావాలి అంటే, ఈ 2 పనులు చేసేది ఎవరు తెలుసండి? సేవకులే, విశ్వాసులే, ప్రార్థన చేసే మనమే, క్రైస్తవులమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎదుగుతుంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారా, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారా, వాళ్ళ గురించి సాతాను ఆలోచించడు. కానీ ఇక్కడ ఎవరైతే మరి దేవుని వైపు ఇంకా నడిపిస్తున్న వారు ఉంటారో, లేకపోతే దేవునిలో పడిపోయిన వారిని లేపే వాళ్ళు ఉంటారా, వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేస్తాడు. ఎలా తెలుసా నీకు? ఇదండి, ఈ కంపారిజన్లు, కాంపిటీషన్లతో మరి విర్రవీగిపోతూ ఉంటారు. శిష్యులను కూడా చేయాల్సిన సమయం అండి, కానీ శిష్యులను కూడా చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ కాంపిటీషన్ స్పిరిట్తో నేనే ఉండాలి కదా, నేనే పైన ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళే పైన ఉంటారు, శిష్యులు కూడా ఉండరు. అందుకే కరోనా కాలంలో చూస్తే ఎన్నో మందిరాలు లేక మాలాంటి చిన్న సేవకులు బాధపడుతుంటే, మందిరాలు ఉన్న సేవకులకేమో చనిపోవడం వల్ల ఆ మందిరాలు తలుపులు మూయబడి ఆ సంఘాలన్నీ కూడా మూయబడిపోయి. కారణం ఏంటి అంటే, కాంపిటీషన్ అనే స్పిరిట్ ఆ సేవకుల్లో ఉండడం వల్ల, అంటే కొంతమందికి లేకపోవడం వల్ల, అంటే తర్వాత నడిపించే వాళ్ళు లేకపోవడం ఒక ఎత్తైతే, ఉండి కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. వారికి తర్వాత మోసెస్ తర్వాత జాషువా లాగా వాళ్ళు నిలుపుకోలేకపోయారు. కాబట్టి ఎన్నో మందిరాలు మూత పడిపోయినాయి. ఇప్పుడు తెరవడానికి కూడా దిక్కులేని పరిస్థితిలోకి అయిపోయినాయి. కాబట్టి ఇదంతాటికి కారణం ఎవరు తెలుసా అండి? లూసిఫర్ పెడుతున్న తలంపులు, లూసిఫర్ గారు చేస్తున్న మోసం. ఇవి తెలుసుకోకుండా, ఇవి గ్రహించకుండా మరి స్వార్థంగా మనుషులు తయారవుతున్నారు, క్రైస్తవులు తయారవుతున్నారు. మనం ఇప్పటికే చాలా సమయం వ్యర్థం చేశామండి.
ఇప్పటికే చాలా సమయం తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి వాడిని మనం గెలిపిస్తున్నాం. మనకున్న ఈ కొద్ది సమయాన్ని వాడే అంత చెలరాగిపోతే మనము ఏ రీతిగా నిలబడాలి, ఎంతమంది శిష్యులను లేపాలి, ఎంతమందితో మనము మాట్లాడాలి. 130 కోట్లు అంట అండి, మరి 130 కోట్లు అంటున్నారు. 150 కోట్ల జనాభా ఉందంట భారతదేశంలో. నేను అడుగుతున్నాను, మరి పర్సంటేజ్ క్రైస్తవుల పర్సంటేజ్ చూస్తే రహస్య క్రైస్తవులు, రికార్డ్ చేయబడిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో, కానీ రికార్డ్ చేసిన క్రైస్తవులు అయితే 2%, 3% అని కూడా చెప్పలేకపోతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మరి ఈ కొద్ది మంది, ఈ 2-3 కోట్ల జనాభా, మరి అందులో విశ్వాసులు కొంతమంది, సేవకులు కొంతమంది అయితే, వీళ్ళందరూ ఈ 150 కోట్ల జనాభాని దేవుని వైపు తిప్పేది ఎప్పుడని నేను అడుగుతున్నానండి. సరిపోతుందా ఈ జనాభా? సరిపోదు. ఇక్కడ సమయము లేదు, స్ట్రెంత్ లేదు, కోత విస్తారంగా ఉందని దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్తా ఉన్నాడు. కానీ మరి కోత కోయువారు లేనే లేరండి. ఎందుకంటే ఆ శిష్యులని వీళ్ళు లేపలేకపోయారు. కారణం కాంపిటీషన్, కంపారిజన్ చేస్తూ తొక్కిపడేశారు. లేసే వాళ్ళని లేవనీయలేదు, మరి పరిగెత్తే వాళ్ళని పరిగెత్తనీయకుండా చేసినారండి. దయచేసి ఆ స్పిరిట్ని మనం ఎప్పుడు గెలుస్తాం, ఆ సీలు మనలో ఉండకూడదు. అండ్ ఇంకోటి కాంప్రమైజింగ్ అండి. కాంప్రమైజింగ్ విషయానికి వస్తే ఏంటంటే, మళ్ళా చెప్తున్నాను, కాంప్రమైజింగ్ ఎట్లా అంటే, దేవుని విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా? దేవుడు నీకు ఏమైనా చెప్తే అది చేస్తున్నావా? లేకపోతే ఏముందిలే దేవుడు అర్థం చేసుకుంటాడని వదిలేస్తున్నాడా? అదొక టైప్ కాంప్రమైజింగ్ అని. ఇంకొకటి, షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు మేము చనిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము మొక్కము అన్నారండి. ఇక్కడ కేవలం విగ్రహారాధన గురించి మాత్రమే కాదు, కానీ వారి దేవుడి మీద వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి వారికి అప్పచెప్పిన బాధ్యత, వారు చేయవలసిన బాధ్యతని నమ్మకంగా చేశారు, కానీ దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. ఇక నేనేమంటున్నానంటే, వాళ్ళు ఎక్కడున్నారండి? నిజం చెప్పాలంటే ఆ రాజు కిందనే ఉన్నారు. ఆ రాజు ఏమి చెప్తే అది చేయాలి కదా, అధికారులకి లోబడాలి కదా, చేస్తున్నారు. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఏమి చెప్తే అది చేస్తున్నారు. ఆ అధికారి కింద ఎన్ని పనులు చేయమన్నా చేస్తున్నారు, నమ్మకంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని విషయానికి వచ్చేసారో అక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ దేవునికి మొదటి స్థానం వాళ్ళు ఇచ్చారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా అని మరలా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కాంప్రమైజింగ్లో మనం ఉంటే మనం దావీదులాగా నిలబడలేము, మనము దానియేలులాగా నిలబడలేము. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా అగ్నిగుండంలో పడివేసినాను. మరి నిజం చెప్పాలంటే అగ్నిగుండము లేకపోతే 4వ వ్యక్తి లేనేలేడు. వారు విగ్రహానికి సాగిలపడితే, నిజం చెప్పాలంటే మరి దేవుడు నెబుకద్నెజర్ ద్వారా మరి అంత ఘనత పొందుకునేవాడే కాదు. ఆ సువార్త కూడా మరి వారి ద్వారా మరి ఎంతోమందికి మరి రీచ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఒకవైపు బంధకంలో ఉన్నారు, ఒకవైపు ఒక రాజు కింద పనిచేస్తున్నారు, అయినను వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి ఆ బంధకంలో ఉన్న వాళ్ళ ద్వారా కూడా మరి సువార్త అనేది ఆ కాలంలో మరి ప్రబలిందండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు కాంప్రమైజ్ కాలేదండి, పేతురు కాంప్రమైజ్ కాలేదు, సేవకులు ఎవరు కాంప్రమైజ్ కానప్పుడు ఈరోజు నువ్వు నేను కాంప్రమైజ్ అవుతున్నాము అంటే దాని అర్థము మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు. ఇది మనలో ఉండకూడదు. అంటే ఏదైనా సరే ఇట్ లీడ్స్ టు వాట్ ద ప్లాన్స్ యూ హ్యాడ్ ఫర్ గాడ్. నీ ప్రణాళికలు దేవుని పట్ల ఏమున్నాయి, దేవుడి ప్రణాళికలు నీ పట్ల ఏమున్నాయి అనేది నువ్వు ఆలోచన చేసుకో. నీవేం చేసుకుంటున్నావు అంటే, దేవుని కోసం ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని దేవుని కోసం నువ్వు ప్రణాళికలు వేస్తున్నావు, బాగుంది. కానీ దేవుడు నీ కోసం ఏం ప్రణాళికలు వేస్తాడు అన్న విషయం గురించి ఆలోచించనీయకుండా చేస్తూ నా సమయాన్ని దొంగలిస్తున్న సాతాన్ని ఎంతకాలం గెలిపిస్తావు తమ్ముడా, చెల్లి, అన్న, అక్క. మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ఈ 3 సీలని తీసేద్దామా? మెనే టేకెల్ ఫారసీ అన్నట్టుగా దేవాది దేవుడు ఈరోజు నన్ను కొలిస్తే, ఈరోజు నా ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, మన పరిచర్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, అన్ని విషయాల్లో అన్ని రకాలుగా మనల్ని మరి దేవాది దేవుడు కొలిస్తే, తూలితే ఈరోజు తూలిపోతావా, ఊగిపోతావా, నిలబడతావా లేదా అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరలా చెప్తున్నానండి, నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే దేవుని కోసం బ్రతకడం అనే కాదు, కానీ దేవుడు ఏమి చెప్తే అది చేయగలిగిన మనస్సు, కాంప్రమైజింగ్ కాని సిచ్యువేషన్స్ నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఈరోజు ఒక చక్కటి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దేవుని అభిషక్తులని ముట్టకూడదు అని చెప్పిన మాటని బట్టి ఒక కంటిన్యూవేషన్ ఇస్తానండి. మన జీవితంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, వీరి మీద ఉన్న అభిషేకం, వారి మీద ఉన్న అభిషేకాన్ని కోసం పరిగెడతా ఉంటారు. ఎస్, వి నీడ్ దట్. ఏలియా కింద ఎలీషా ఉన్నాడు, అలాంటి అభిషేకం మనకు కావాలి. ఏలియా నీకేం కావాలి అన్నప్పుడు
ఎలీషా ఏమంటాడు, నీ మీద ఉన్నది రెండంతలు కావాలంటున్నాడు. అలాగే మనం కూడా అడుగుతున్నామేమో, మన పైన ఉన్న వారి అభిషేకం మనకు కావాలని, ఇదిగో వారి అభిషేకం మనకు కావాలని మనం కోరుకుంటాము, కరెక్టే. కానీ నిజంగా అలా కోరుకోవడం మన వంతు బాగుంది, వాళ్ళని ఫాలో అవ్వడం మంచిదే. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, అందరితో చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్టుగా మీరు కూడా నన్నును క్రీస్తుని పోలి నడవమని చెప్తున్నాడు, మంచిదే, తప్పు కాదండి. మనం కూడా మన పైన ఉన్న వారిని, మన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వాళ్ళని అనుసరించుకుంటూ నడవడం మంచిదే. కానీ ఇంకొక మాట చెప్తున్నాను ఇక్కడ, వాళ్ళని అనుసరించుకుంటూ నడుస్తున్నావా లేకపోతే మరి వారినే విగ్రహంగా చేసుకున్నావా అని కూడా ఈరోజు దేవుని పేరిట మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా పరిచర్యలో నేను గమనించింది ఏంటంటే, మరి నిజమే, నేను పేరు చెప్పడానికి భయపడట్లేదు, కానీ దేవుని పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను. కొన్ని సంఘాలు నేను చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా ఆ సేవకుల్ని గణపరిచేసి, అఫ్కోర్స్ నేను అభిషక్తులను ముట్టకూడదన్నాను, మరి అందుకోసమే నేను మాట్లాడదలుచుకోలేదు. అలాగే మరి బ్యాలెన్సింగ్ ఉండాలి కదండి. ఏది కూడా క్రైస్తవ జీవితంలో ప్రతిదీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తేనే మనం క్రైస్తవ జీవితంలో విజయాన్ని పొందుకోగలుగుతాం, క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. ఇక్కడ ఏంటంటే, డోంట్ టచ్ ద అనాయింటింగ్, వీఆర్ నాట్ టచింగ్ దెమ్, ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ మేక్ దెమ్ యాజ్ ఐడల్. అది కూడా గుర్తుంచుకోండి, విగ్రహం చేసుకోకండి. అంటే వారి మీద అభిషేకం కావాలని చెప్పేసి చూస్తున్నాము, వారిని మనము ఆరాధిస్తున్నాము, వారి వైపే మనం చూస్తున్నాం, కానీ దేవుని మర్చిపోతున్నాము. నేను ఒక సేవకుడి విషయంలో, ఒక పరిచర్య విషయంలో చూశాను. అతని గురించి ఇప్పటికీ, అంటే ఆయన లేడండి, చనిపోయాడు, అతని గురించి గొప్పగా చెప్తున్నారు, ప్రపంచమంతా చెప్తున్నారు, కానీ ఆయన స్థాపించిన సంస్థ అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ ఆ సంస్థకి సంబంధించిన వాళ్ళు ఆయన గురించే గొప్పగా చెప్తున్నారు, ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన ద్వారా ఈ కార్యాలు జరిగి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే వీరు ఏం చేశారంటే, ఈయనని పొగడుతున్నారు, మంచిదే. అసలు ఆయన ఉంటే, ఆయన బ్రతికుంటే వీళ్ళందరినీ మరి ఏం చేసేవాడో నాకు తెలీదు, అంటే తిట్టేవాడో కొట్టేవాడో, అసలు పరిచయం నుండి తోలి అవతల పడేసేవాడేమో నేను అనుకుంటున్నాను. అంటే అంత గొప్ప ఉత్తముడు అండి ఆ సేవకుడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆయన గురించి పొగుడుతున్నారే కానీ ఆయనని ఫాలో కాలేకపోతున్నారండి. ఆయన చేసిన కార్యాలని పొగుడుతున్నారు, ఆయనని ఘనపరిచారు, బాగుంది, కానీ ఆయనను అనుసరించలేకపోయారండి. నిజంగా ఆ సంస్థ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉంది. మీరు అర్థం చేసుకుంటే మంచిది. నేను పేరు చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ ఆ సేవకుడి మీద నాకున్న అభిమానాన్ని బట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం అంతా తెలుస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ కనీసం అన్యుల ముందల ఇప్పటికే మన పరువులు పోతున్నాయి. కానీ పేరు చెప్పి నేను బాధ పెట్టదలుచుకోలేదండి. అందుని బట్టి ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. మరి నేనేమంటున్నానంటే, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, రోల్ మోడల్గా పెట్టుకుంటున్నావు? ముందుగా దేవుణ్ణి. అవును, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నన్ను పోలి నడవండి, నేను నడిచినట్టుగా నన్ను పోలి నడవండి అంటున్నాడు. కానీ ఇంకో మాట కూడా చెప్తున్నాడండి, క్రీస్తును పోలి నేను నడిచినట్టుగా నన్ను పోలి మీరు నడవమంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, శిష్యులను చేశారు కానీ యథార్థమైన శిష్యులను చేయలేకపోతున్నారు. నమ్మకత్వం ఉంది, ఫాలో అవుతున్నారు, కానీ దేవుణ్ణి ఫాలో కాలేకపోతున్నారు, వాళ్ళని ఫాలో కాలేకపోతున్నారు, ఐడిల్గా చేసేసుకున్నారు. స్వార్థం అనేది దూరింది, వ్యర్థ పనులన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరు తెలుసా అండి? లూసిఫర్, సాతాను. ఏం చేస్తున్నాడు తెలుసా అండి? వీళ్ళ మనసులని నొక్కి పెట్టేశాడు. ఎక్కడో ఒక దగ్గర. ఇవన్నీ చిన్నవండి, బైబిల్ తీసి చదివితే అర్థమైపోతుంది, కానీ మనోనేత్రంలో మూయబడింది. అక్కడ సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఆయన మనోనేత్రంలో తెరవబడితే, ఇక్కడ సౌలు లాంటి వాళ్ళు పౌలుగా మార్చబడి మళ్ళీ సౌలుగా మార్చబడుతున్నారు. ఇది ప్రజెంట్ జనరేషన్ అండి. పాత నిబంధనలు చూసినప్పుడు అక్కడ దేవునికి కోపం వచ్చి ఒక జనరేషన్ని ఆపేశాడు. ఎక్కడికి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా. కానీ అదే వంశస్థుల బిడ్డల్ని మాత్రం వాగ్దాన దేశానికి నడిపించాడు. ఇక్కడ ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను, ఏంటంటే ఇప్పుడు మన జీవితంలో మన రక్షణ మనదే, మన రక్షణ మనమే కాపాడుకోవాలి, మనమే విశ్వసించి పొందుకోవాలి. మన పిల్లల రక్షణ మన చేతిలో లేదు, మన శిష్యుల రక్షణ మన చేతిలో లేదు. వాళ్ళు కోల్పోతే మనం ఏం చేయలేము. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను మిమ్మల్ని కన్నాను, కానీ మరలా మిమ్మల్ని కనడానికి నేను ప్రసవ వేదన పడుతున్నా అంటున్నాడు. ఈ రోజులలో మరలా కనేది ఎక్కడండి? మొదట కనడమే కష్టమైపోతుంది ఈ పరిచర్యలలో. ఇంకా రెండోసారి కనేవాళ్ళు లేరు. రెండోసారి కందామన్నా కానీ వాళ్ళు దొరకరు. ఇలాంటి పరిస్థితిలో మరి పరిచర్యలు నడుస్తుంటే మనం ఏ రీతిగా ఈ లోకాన్ని దేవునికి సొంతం చేయగలం? అందునిమిత్తమే అనుకుంటాను
ఇప్పుడు చూడండి మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగితే ఏమవుతుందండి? నెక్స్ట్ జరిగేది ఏంటి? రాకడా అంటున్నారు, నెలలు చెప్తున్నారు, సమయాలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి మరి దేవుడు బయలుపరిచాడో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానంటే దేవుడు వస్తాడండి. ఆల్రెడీ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము మరి 8వ వచనానికి 6-7 వచనాలు చూసినప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, ఆయన రాకడ సమయం గురించి మీకు అవసరం లేదని ఎవరు చెప్పాడు తెలుసా? ఆ సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ, మరి దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం కానీ, దాని గురించి వెతకాల్సిన అవసరం కానీ, స్టడీ చేయాల్సిన అవసరం కానీ మనకి లేదని యేసుప్రభు వారే క్లియర్గా చెప్తున్నాడు. మన పని ఒక్కటే, భూదిగంతంలో వరకు సాక్ష్యంగా ఉండడం. ఎవరికి సాక్షులుగా ఉండడం? దేవునికి సాక్షులుగా ఉండడం. అది మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్న సాక్ష్యాన్ని పడగొట్టుకుంటాం, పొందుకున్న సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాం, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకట్లేదు. కారణం ఏంటంటే ఈ 3 Cలు, ఈ సి అనే క్రైస్తత్వంలో ఉండడమే. సి అంటే పెద్ద సి క్రైస్తత్వంలో, ఈ చిన్న 3 Cలు వచ్చి మొత్తం క్రైస్తత్వాన్ని భ్రష్టున్నాయండి. మరి ఎవరికి మహిమ? అప్పుడు సాతానికి మహిమ, దేవునికి రావట్లేదు. ఎవరిస్తున్నారు తెలుసా మహిమ? క్రైస్తవులు ఇస్తున్నారు. నీకు తెలియట్లేదా? నువ్వు పరిశీలించుకో. నువ్వు ఇవ్వట్లేదంటావా? నువ్వు పరీక్షించుకో. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ధన్యుడివి. నీకోసం ఇంకొక స్పెషల్ జీవ కిరీటం రెడీగా ఉంది. కానీ ఆ టైం వేస్ట్ చేసే విషయంలో, ఆ రీతిగా దేవునికి అవమానం తీసుకొచ్చే విషయంలో నువ్వు పాలు భాగస్తుడు అవుతే ఎవరితో? సాతానుతో. దయచేసి ఈరోజు ఈ 3 Cలను నీలోకెళ్ళి నువ్వు తీసివేస్తే క్రైస్తత్వం అనే సంపూర్ణత, క్రీస్తు అనే సంపూర్ణత. అవును, మనము మరి గతంలో మనం చదువుకున్నట్టుగా, నేర్చుకున్నట్టుగా, పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఆయన సంపూర్ణ సిద్ధిని మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులోకి వస్తుండగా మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నామనే దాని గురించి మరలా మనం మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ నెంబర్డ్, వెయిటెడ్, డివైడెడ్ అండ్ గివెన్ టు అదర్స్. నెంబర్డ్ అంట, ఈరోజు నిన్ను లెక్కిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను లెక్క పెడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి క్రియ లెక్క పట్టబడుతుంది. నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు పలికే ప్రతి మాట దేవుడు పలుకుతున్నాడు. ఈరోజు ఈ ఒక్క మాట అంటానండి, ఈ ప్రత్యేకమైన దినాల్లో మనం ఉన్నాం, ప్రత్యేకమైన చివరి దినాల్లో ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాకడ సమీపిస్తుంది, మనం ఖచ్చితంగా వెళ్తాం. ఆ సమయం ఒకవేళ ఆలస్యమే అయిందనుకోండి, ఏం చేస్తారు? పోనీ తొందరగానే వచ్చిందనుకో, ఏం చేస్తారు? ఏమైనా చేయగలమా? ఆలస్యమైనా మనం చేసేది లేదు, తొందరగా వచ్చినా మనం చేసేది ఏమీ లేదు. నేను చేసేది అయితే ఏమీ లేదండి. నేను వచ్చేంత దేవుని రాకడ ఆలస్యమైతే నేను బ్రతుకున్నంత కాలం ఇలాగే రోజు మీ ముందర నిలబడతానేమో, ఇది ఒకటే నేను చేయగలనేమో. నా పరుగు పందెం ఇదేనండి. మరి ఇంకా ఏమైనా పరుగు పందాలు ఇస్తే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఇందులో నేను నమ్మకంగా ఉండాలని నేను తీర్మానం తీసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు ఇచ్చిన ఆ నిజమైన పిలుపు ఏంటంటే అపోస్తల కార్యం 1:8 అండి. ఏంటంటే భూ దిగంతం వరకు సాక్షులుగా ఉండండి, ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోండి. అవును, ఈ భూ దిగంతం వరకు నేను అద్భుతాలు, సూచక్రియలు లేకపోతే ఇంకేదో చేయడానికి నన్ను పిలవలేదు, కానీ కేవలం సాక్షిగా జీవించడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడినాడు. ఏంటంటే ఆ వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే ఈ ముగింపులో చెప్తున్నానండి, ఏమని ఉంటుందంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు దానిపైన ఏముందండి? 2వ రాకడ గురించి మీరు ఆలోచించకండి. సమయాలు మీకు అవసరం లేదు. ఎవరితో చెప్తున్నారు తెలుసా? అపోస్తులతో దేవాది దేవుడు చెప్తున్నమాట. తన సొంత ప్రియ శిష్యులతో 11 మందితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ సమయాల గురించి మీకు అవసరం లేదు, వాళ్ళకే అవసరం లేదని దేవుడు చెప్తే నీకు నాకు ఎందుకమ్మా అవసరం? ఆఫ్కోర్స్ అలర్ట్గా ఉందాం, సువార్త చేద్దాం, సువార్త పని కోసం చేద్దాం. కానీ ఈరోజే చివరి దినముగా ప్రకటించుకుందాం. ఈరోజే మొదటి దినముగా మన జీవితంలో నిలబడదాం. కానీ నమ్మకంగా ఉందామండి. ఇది మన దగ్గర దేవుడు ఆశిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు ఏమి జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు తెలుసా అండి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి సువార్త చెప్పడం కంటే ముఖ్యంగా నువ్వు ఒక సువార్తగా మారు అని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థమే సాక్ష్యం చెప్పుట. నీ జీవితాన్ని బట్టి కేవలం యేసు ప్రభు గురించిన సాక్ష్యం కాదు, పౌలు భక్తుడి గురించి మనం నిన్నటి దినం మనం ధ్యానించుకున్నాం. ఏంటి అంటే పౌలు భక్తుడు సాక్ష్యం ఏమిస్తున్నాడు? నేను శ్రమల్లో, బంధకములలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. నేనైతే నా ప్రాణార్పణగా పోయుటానికి సిద్ధపడి ఉన్నాను. నా పరుగు తుదిమిట్టించడమే నా పని. పరిశుద్ధాత్మ దేవుడు సత్యం చెప్తున్నాడు. అక్కడ నీకు బంధకం ఉంది, నీకు శ్రమ కలుగుతుంది అని చెప్పినా కూడా అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదని ఆయన పరుగు పందాన్ని ఆపలేదండి. తను వెళ్ళవలసిన మార్గంని ఆపుకోలేదు. కానీ ఆ మాటకి విని కూడా దేవుని చిత్తం ప్రకారంగా
భయపడకుండా తన పరుగు పందెంని ముగించాడు. తను మరి బలి అర్పణగా సజీవ యాగంగా దేవుని కోసం సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో ఈ సమర్పణ యాగం ఎక్కడుంది? ఎవరి సేవలో ఉంది? ఎవరి పరిచర్యలో ఉందండి? మరి జ్ఞాపకం చేసుకుందామా? ఇప్పుడు సమయం వచ్చేసిందండి. ఆ మెనే టేకెల్ ఫారసీ సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. ఈ అంత్యకాలంలో ఎవరిని తూల్చడు. అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుడు లెక్క అడగడండి. అన్యుల దగ్గరికి వెళ్ళి ఆయన మరి తరాజులో పెట్టి నీ క్రియలంతా అని లెక్క పెట్టడు. నన్నే లెక్క పెట్టాలనుకుంటున్నాడు. నీ విషయంలో నా విషయంలో అయినా తరాజుని వెతుకుతున్నాడు. నీ ముందల నా ముందల ఉందేమో, జాగ్రత్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మరి క్రైస్తత్వంలోకి మనము సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలండి, ప్రేమ కావాలి, కృప కావాలి, కరుణ కావాలి, కటాక్షం కావాలి. మరి విడవలసినవి విడవాలి, పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి. ఇవన్నీ కూడా బైబిల్ మనకి బోధిస్తూనే ఉంది కదండి. ఈ పవిత్రమైన దినంలో దయచేసి వీలైతే బైబిల్ చదవండి, లేదంటే ప్రార్థనలో గడపండి. మీరు ఏమి చేయగలితే అది చేయండి. కానీ ఆ న్యూస్ ఈ న్యూస్ చూస్తూ వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారని కాంపిటీషన్ చేసుకుంటూ, కంపారిజన్ చేసుకుంటూ, కాంప్రమైజ్ అవుతూ బ్రతకొద్దని దేవుని పేరిట మీకు బ్రతిమలాడుతున్నాను. ఈరోజు మరొకసారి ముగింపులో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా జీవితంలో కూడా ఒకానొక టైంలో ఈ కంపారిజన్ అనే దాని గురించి నేను చాలా వేదన పడేదాన్ని. ఎందుకు ఈ కంపారిజన్లు చేస్తూ ఉన్నారు ప్రభా అని అన్నప్పుడు దేవుడు నాతో ఒక్క మాట చెప్పి ఉన్నాడు. నేను నీకు కావాలా లేకపోతే వాళ్ళు కావాలా అని తేల్చుకోమన్నాడు. నేను కావాలా వాళ్ళు కావాలా అన్నప్పుడు ఇదేంటి ప్రభా, నేను కావాలా వాళ్ళు కావాలా? వాళ్ళని ప్రేమిస్తేనే కదా, నిన్ను ప్రేమించినట్టు నువ్వే కదా రెండు పెట్టేసావు కదా, వాళ్ళని ప్రేమించకపోతే నా వాడివి కాదంటావు కదా ప్రభా అని నేను అడిగినప్పుడు ఒకటే మాట. అక్కడ ఏంటంటే అక్కడ కాంపిటీషన్ అని కాదు, కంపారిజన్ అని కాదు, కానీ మరి కొన్నిసార్లు కాంప్రమైజింగ్ దగ్గర అక్కడ మాట్లాడిన దేవుడు ఏంటంటే నువ్వు ప్రేమించు కానీ దేవునికి అప్పచెప్పు, నువ్వు క్షమించు కానీ దేవునికి అప్పచెప్పు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలా, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలా అని మళ్ళా మాట్లాడాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి ప్రభా అన్న? నిజంగా కన్ఫ్యూజన్ అండి, చాలా కన్ఫ్యూజన్. బైబిల్ అంతా కూడా కన్ఫ్యూజనే తీసుకొస్తుంది. కానీ సత్య స్వరూపైన ఆత్మదేవ సహాయంతో మనం ఆ బైబిల్ని చదివినప్పుడు సంపూర్ణమైన సత్యంలోకి మనల్ని నడిపించి, సంపూర్ణమైన సత్యంతో మనల్ని నింపి ఆయన మన కన్ఫ్యూజన్లన్నీ తీసి అవతల పడేస్తాడు. అంటే నేనేమంటున్నానంటే బైబిల్ మనకి అర్థం కాదని చెప్తున్నా. కన్ఫ్యూజన్ అంటే మళ్ళీ రాంగ్గా తీసుకోవద్దు దయచేసి. అర్థం కావు, కానీ ఆత్మదేవుని సహాయంతో మనం సమస్తం అర్థం చేసుకుని ముందుకు సాగగలము. మరి ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఉన్న పాటను మీ పాదాల దగ్గరికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకి వందనాలు. ఇప్పుడే సమయంలో ప్రభా మా జీవితంలో ఉన్న 3 Cలని, అవును ప్రభా, కంపారిజన్, కాంపిటీషన్, అలాగే ప్రభా నైనా కాంప్రమైజింగ్ అనే వాటిని మా జీవితంలోకి వెళ్ళి మేము తొలగించుకొని నాయన నిజమైన క్రైస్తత్వం, నిజమైన C క్రైస్ట్ అనే మాట మాత్రమే మాలో ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.